ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై సర్కార్ ఫోకస్. సొరంగం తవ్వాల్సిన ప్రదేశాల్లో సర్వే, భూమి పొరలు, షీర్ జోన్లపై ఎన్జీఆర్ఐ అధ్యయనం. బాపట్ల జిల్లాలో ఉద్రిక్తత. ఆందోళనకు దిగిన మత్స్యకారులు. నిషేధకాలం పూర్తయినా వేటకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన. రియల్టర్ బూర్ల వెంకట్రావు సీమౌత్ను ధ్వంసం చేశారని ఆగ్రహం. హైదరాబాద్ శంకర్పల్లిలో 2 చిన్నారులు మిస్సింగ్. పోలీసుల్ని ఆశ్రయించిన తల్లిదండ్రులు. విస్తృతంగా గాలింపు చర్యలు. ఒంగోలు మినీ స్టేడియంలో యోగాంధ్ర. పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపు. శ్రీకాకుళం జిల్లా వెలవాడలో కప్పతల్లికి పూజలు. వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అజ్ఞాత భక్తుడి కానుక. హనుమాన్ మందిరం హుండీ లెక్కిస్తుండగా వజ్రం లభ్యం. టెస్టింగ్ కార్డుతో పాటు లేఖను వేసిన వ్యక్తి. నిజామాబాద్ జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లి కుటుంబం అదృశ్యం. తిరుపతికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. దంపతులు మోహన్, లక్ష్మితో పాటు కూతురు శిరీష కోసం గాలింపు. రంగారెడ్డి జిల్లాలో ఎస్ఓటీ పోలీసుల సోదాలు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 500 గ్రాముల గంజాయి, మొబైల్ స్వాధీనం. జగిత్యాల జిల్లా అంబారీపేట్ రామాలయంలో చోరీ. అమ్మవారి మెడలోని 2 మాసాల బంగారు పుష్కలతాడు అపహరణ. 2 తులాల వెండి, హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోరీ విఫలయత్నం. ఇంట్లో చొరబడ్డ దొంగల్ని పట్టుకున్న స్థానికులు. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. టోలీచౌకీ పారామౌంట్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్. క్షుణ్ణంగా ఇంటింటిని తనిఖీలు చేస్తున్న పోలీసులు. వీసాగడు ముగిసినా అక్రమంగా ఉంటున్న విదేశీయుల గుర్తింపు. పోలీసుల దాడుల్లో బయటపడ్డ ఇల్లీగల్ గ్యాస్ ఫిల్లింగ్, నిషేధిత ఫ్లేవర్ల హుక్కా సీజ్. ఇవాళ కడప కార్పొరేషన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ. మీటింగ్ జరగకపోతే బాడీ రద్దయ్యే అవకాశం. ఎలాగైనా సమావేశం నిర్వహించాలని వైసీపీ వ్యూహం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంద్కు మావోయిస్టుల పిలుపు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్.